నమస్తే మిత్రులారా, ముందుగా బీటీ న్యూస్ కి స్వాగతం. మనం కొందూరు మండల్లో ఎన్కిరాల గేటు దగ్గర ఎన్కిరాల వాగు దగ్గర ఉన్నాము. ఆ ఎన్కిరాల వాగు గత 15 సంవత్సరాల నుంచి అయినా సరే 10 సంవత్సరాల నుంచి అయినా సరే ఈ వాగు సేమ్ ఇలాగే ఉన్నది. మొన్న రీసెంట్ గా వర్షాకాలం వచ్చినప్పుడు ఇది మంచిగా చేస్తామని చెప్పి ఇది ఈ విధంగా చేసిర్రు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనము ఒకసారి చూపెట్టండి బ్రదర్, ఇదంతా కవర్ చేయండి. రండి, ఒకసారి రండి. ఇదంతా కవర్ చేయండి. ఇదంతా ఒకసారి ఇక్కడికి వెళ్ళి అంతా బండ్లు ఎలా వెళ్తున్నాయో ఇది కూడా కవర్ చేయండి. కాలర్ ఎలా వెళ్తున్నాయి ఒకసారి ఇది కూడా కవర్ చేయండి. వెంకటయ్య గారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. చెప్పండి సార్, ఇక్కడ ఏ విధంగా అసలు ఎన్ని సంవత్సరాల నుంచి? గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆ శంకుస్థాపన చేసినప్పటి నుంచి గత 3 సంవత్సరాలే. ఈ 3 సంవత్సరాల కూడా ఇది చేసి ఓపెన్ చేసి ఇది అంతా తీసిండ్రు. అప్పటి వరకు కూడా ఏం లేదు. మాది కొల్లూరు గ్రామము, మావపేట మండలం, మహబూబ్నగర్ జిల్లా. ఈ గత ఏంది 3 సంవత్సరాలే. ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 3 సంవత్సరాల నుంచి చేసి గత ప్రభుత్వం 10 ఏళ్ళు పాలన చేసింది. కానీ 10 ఏళ్ల పాలనలో ఏది కూడా ఇది చేయలేరు. చేయకుండా ఇప్పుడు మధ్యంతరంగా చేసి ఈ జేసీ తోటి ఇవన్నీ ఉన్న బ్రిడ్జిని తీసేసి ఈ ఎంత కష్టం అంటే కొల్లూరు నుంచి నావపేట మండలంకి వెళ్ళి ఇది రీసెంట్ గా ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ఇట్లా మొత్తము రెడీ చేద్దాం అన్నట్లు తీసిరా, లేకపోతే ఉన్నరోడు కూడా, లేకపోతే ఎట్లా కొత్త బ్రిడ్జి నిర్మించాలి అనేది చేసింది. కానీ నిర్మించి తీసేసి కూడా దానికి కూడా ఇంకా కూడా స్పందన లేదు. గత 2-3 సంవత్సరాలే ఈ దానికి కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకునే కాంట్రాక్టర్ గానీ ప్రభుత్వం కూడా ఎవరు కూడా పట్టించుకోలేరు. ఈ ప్రభుత్వం కూడా తక్షణమే ఇది ఏంటంటే ఇటువంటి ఇన్ని ఊళ్ళు ఉన్నాయి. కొల్లూరు నుంచి నావపేట, ఎదిరా, కాసలాబాద, గుజలపాడు, జాకారము, ఇవన్నీ విలేజ్ లకు కూడా చాలా ప్రాబ్లం అయితే ఆ వర్షాకాలము చాలా ఇబ్బంది ఉన్నది. ఈ తక్షణమే ఈ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా దీన్ని ఇటువంటి సమస్య చాలా ఘోరంగా ఉంది. ఇటువంటి జనాలకు ఆనకాలం కానీ వర్షాకాలం కానీ ఇది తక్షణమే చేసి ఈ బ్రిడ్జి నిర్మించాలని మేమందరము గ్రామం తరఫున కోరుతున్నాం. ఇంకో ఎమ్మెల్యే గారు ఎవరైనా సరే, ఎమ్మెల్యే గారు ఇంకోటి అన్న, ఇది ఇక్కడ ఉన్న సర్పంచ్ ఏమన్నా సర్పంచ్ ఎంపీటీసీ కానీ ఇది అంతా స్పందిస్తే టిఆర్ఎస్ గవర్నమెంట్ సర్పంచే ఆయన కూడా ఇది స్పందించి ఎమ్మెల్యే గారికి దానికి దృష్టికి తీసుకొని పోతే ఇది చేసేవాడేమో గానీ కాంట్రాక్ట్ వలన లేకపోతే గవర్నమెంట్ ప్రాబ్లం గానీ ఇక్కడ ఉన్న జనాలకు మాత్రం చాలా ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. వర్షాకాలం ఇప్పుడు వర్షాకాలం వచ్చే లోపల ఇది రెడీ అవుతుందని ఇప్పటి వరకు కాంట్రాక్ట్ పని చేసింటే అవుతుంది అనుకుంటాం. కానీ ఇప్పుడు ఇట్లా చేసే నిర్లక్ష్యం కోసం వర్షాకాలం కూడా రాబోయే వర్షాకాలం కూడా చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని మేము భావిస్తున్నాం. మరి మీరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి ఏమని డిమాండ్ చేయాలనుకుంటున్నారు? మీరు ఇప్పుడున్న ఏంది ఏదో ఇక్కడ ఉన్న ప్రాంతం ఉన్న విలేజ్ వాళ్ళతో అందరు కలిసి ఒక అప్లికేషన్ ఇచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి ఈ దృష్టికి తీసుకొస్తే ఈ వచ్చే వర్షాకాలం కూడా మంచిగా కంప్లీట్ చేస్తారేమో అని గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, రైట్ మిత్రులారా, ఒకసారి ఇక్కడ కొంచెం ముంగలికి రండి. మనం ఈ బ్రిడ్జ్ అంతా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనం అంతా ఒకసారి ఇక్కడ రండి. రియల్ గా మిత్రులారా ఒకసారి చూడండి. దీనిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు స్పందిస్తలేరు దీనిపైన. మరి ఎందుకు స్పందిస్తలేరు? వేల కోట్లు మీరు తింటున్నారు కానీ దీనిపైన ఎందుకు స్పందిస్తలేరు ఎవరు? ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయినా సరే, ఎవరైనా సరే, ఎంపీ అయినా సరే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ అసలు చెప్పరా? ఒకసారి రాండి బ్రదర్, ఒకసారి రాండి. ఇదేనా? ఇది గత 15 సంవత్సరాల నుంచి ఈ విధంగానే ఉంది. ఒకసారి రాండి. గత 15 సంవత్సరాల నుంచి బ్రిడ్జి ఇలాగే కొనసాగిస్తున్నారు. ఇలాగే ఉంది, ఏం మార్పు అనేది ఏం లేదు. అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా సరే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి గత సంవత్సరం అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఏం లాభం చేస్తలేదు. ఒకసారి చూడండి, ఎంత కవర్ చేయండి. ఇది అక్కడ సైడ్ అంతా కవర్ చేయండి. బండ్లు చూడండి ఎంత స్లోగా వెళ్తున్నాయంటే అది చెప్పదు అసలు. రియల్ గా ఆ రోడ్ ఎంత చిన్నగా ఉందంటే, ఎంత వెడల్పు ఉందంటే, ఎంత చిన్నగా ఉందంటే చూడండి. ఒకసారి మీరు లైవ్ లో చూస్తున్నారు కదా, మీరు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి.
మరి సరే సార్ ఇక్కడ మరి ఎవరేమి స్పందిస్తలేనట్లేనా సంబంధం లేదు. ఇప్పుడు ఇప్పుడు మొన్న వేరే అయినా ఆ, ఒక ఇక ఎంచర్ అయినా పగిలిపోయింది రోడ్డు. ఆ, ఆ ఎంచర్ అయిన ఎందుకంటే వాళ్ళకు అక్కడ లేబర్ పోతారు కాబట్టి ఉమ్, ఆ ఎంచర్ అయినా చేసారు కానీ ఇక్కడ ఉండే గ్రామస్తులు కూడా ఎవరు కూడా పట్టించుకోలేరు. అంటే ఇక్కడ ఎవరన్నా యాక్సిడెంట్ కూడా అయ్యిందా ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందా ఆ మధ్య కాలంలో ఎవరినో గుద్దిపోతే ఆ, ఆ ఎవరు దిక్కులేని వాళ్ళు వచ్చి పొద్దుగాల వచ్చి చూసిపోయిండ్రు. ఆ. అని మొత్తం మధ్యరాత్రి వచ్చి అంబులెన్స్ వేసుకొని పోయిండ్రు. రియల్ గా మిత్రులారా మధ్యరాత్రి సమయంలో రాత్రి సమయంలో అయితే ఇక్కడ చీకట్లో కూడా ఇక్కడ వాగున్నదని కూడా ఎవరు కనిపించేది. మద్యం తాగి స్పీడ్ వచ్చుకుంటా ఇక్కడ డైరెక్ట్ ఇక్కడనే వచ్చుకుంటుంటే అక్కడ కూడా సీకులు కూడా ఉన్నాయి. ఒకసారి సీకులు కూడా చూపెట్టే ప్రయత్నం చేయండి. అక్కడ సీకులు ఉన్నాయి. సీకుల మీద వాడి కారు బైక్ వాడి అక్కడ ప్రాణాలు పోతాయి కదా. ఒకసారి అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు. మీరు గత సంవత్సరం అవుతుంది, సంవత్సరం వెళ్తుంది, అయినా సరే మీరు దీనిపైన రెస్పాండ్ కాకపోతే ఏమన్నట్లు? మా ఓట్లు అయితే మీరు వేపించుకుంటున్నారు కదా. ఇక్కడ ఉన్న సర్పంచ్ అయినా సరే, ఎంపీటీసీ అయినా సరే, ఎనీవన్ ఇంకా ఏ లీడర్స్ అయినా సరే తొందరగా రెస్పాండ్ కాండి దయచేసి. చాలా ఇబ్బంది అవుతున్నది. ఇక్కడ ఉన్న పీపుల్స్ ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా పోతున్నారు. ఇక్కడ ఏరియాకి రావాలంటేనే భయం అవుతున్నది. వర్షాకాలం వస్తే రియల్ గా చెప్తున్నా, వర్షాకాలం వస్తే ఈ ఏరియాకి రానికే ఒక్కొక్కరు ఎంత భయపడుతున్నారో అంత భయపడుతున్నారు. ఒకసారి అర్థం చేసుకోండి మీరే. తొందరగా కంప్లీట్ కావాలి. ఇది తొందరగా కంప్లీట్ కావాలి. కంప్లీట్ కాకపోతే ప్రతి ఇగో ఇక్కడనే ఈ ప్లేస్ లోనే వచ్చి ధర్నాలు చేస్తాం. ఇదే ప్లేస్ లో వచ్చి ధర్నాలు చేస్తాం. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాం మా బీటీ న్యూస్ ఛానల్ ద్వారా. దయచేసి తొందరగా కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే రైట్.